వైసీపీ నాయకులందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక మాట చెప్తున్నారంటండి. ఏంటంటే అది కప్పు ముఖ్యం బిక్కులు అన్నారంట. విన్నారుగా, కప్పు ముఖ్యం బిక్కులు అన్నాడు సార్. సో అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం సీటు ముఖ్యం బిక్కులు అంటారంట. ఎందుకంటానంటే వైసీపీ ఈ జిల్లాల్లో బలపడుతుంది, పుంజుకుంటుంది. ఏదైతే మనం చెప్పామో 8 జిల్లాల్లో 55 నియోజకవర్గాల్లో వైసీపీ బలమైతే కనుక పెరుగుతుంది, దాని గ్రాఫ్ పెరుగుతుంది. కారణాలు ఏంటో చెప్దాం. అలాగే ఆ ఏ జిల్లాలు ఏ నియోజకవర్గాల్లో వైసీపీ పుంజుకుంటుంది, బలం పెరిగింది అనేది కొన్ని సమీకరణాలు బేస్ చేసుకుని, అంటే కొన్ని సంఘటనల ఆధారంగా, కాబట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కార్యక్రమాల ఆధారంగా వీటన్నిటిని బేస్ చేసుకుని ఎంతవరకు అనేది పాసిబిలిటీ ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే కనుక వైసీపీ బలం పెరిగిన జిల్లాలో నియోజకవర్గాలు కూడా చెప్తాం. కాకపోతే అసలు ఎందుకు అక్కడ వైసీపీ బలం పుంజుకుంటుందంటే కనుక ఉదాహరణకి కొన్ని కారణాలు చెప్తాను నేను. ఒకసారి కడప చూసుకుంటే కనుక కడప నుంచి చంద్రబాబు నాయుడు గారు, అదే తొలి గడప, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే 10కి 10 ఉమ్మడి కడప జిల్లాలో, ఉమ్మడి తొలి గడప జిల్లాలో 10కి 10 మనయ్యే అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఎప్పుడు 2029 ఎన్నికల్లో 10కి ఈసారి 10కి 10 కూడా మనమే వస్తాం అని అయితే రావాలి అని అయితే చెప్పడం జరిగింది. నేనంటాను తొలి గడపలో స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని. అయితే గీతే కనుక 10కి 10 ఈసారి వైసీపీ పట్టుకెళ్ళిపోయిన ఆశ్చర్యపోవసలా. ఇది మనం మాట్లాడే మాట. ఎందుకంటే అక్కడ సమీకరణాలు అలా ఉన్నాయి. ఏదైతే మహానాడు అనేది అక్కడ ఏర్పాటు చేసి ధూమ్ధామ్గా చేశారో, చాలామంది అంటే మాట్లాడుకోవాలని అంశాలు కొన్ని మాట్లాడటం జరిగింది, చేయకూడని పనులు కొన్ని చేయడం జరిగింది. ఆ పనుల వల్ల తీవ్ర ఎఫెక్ట్ అయితే కలిగింది మహానాడు వల్ల, ఆ నియోజకవర్గాల్లో కావచ్చు, ఆ జిల్లాలో కావచ్చు. ఎందుకు అన్నాను అంటే కనుక ఒక సంగతి చెప్తాను మీకు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. అది ఆ పార్టీయా, ఈ పార్టీయా, తెలుగుదేశమా, జనసేన, వైసీపీ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎన్టీ రామారావు గారిని ఎలా అభిమానించేవారో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా పార్టీలకు అతీతంగా అభిమానించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెడలో ఆయన విగ్రహానికి మొత్తం టీడీపీ జెండాలు, జనసేన జెండాలు మొత్తం కట్టి చుట్టూ రౌండ్గా ఇలా మొత్తం పింక్ కానించలా, మొత్తం తలకానించలా, మొత్తం రౌండ్గా చుట్టేశారు. అంతేకాదు ఆయన చుట్టూ టీడీపీ జెండాలు మహానాడు సందర్భం అది చాలా పెద్ద ఇష్యూ అయింది. మొత్తం జిల్లా అంతా దాని గురించి చర్చించుకున్నారు. ఎంటైర్ జిల్లా అంతా కూడా ఇదేం పద్ధతి, ఇదేం వైరాగ్యం, ఇది ఎంతవరకు సమంజసం అని చాలామంది చేత్కరించుకున్నారని చెప్పాలి. కాబట్టి అలాంటి సంఘటనలు, చెదురుబదురు సంఘటనలు చాలా ఇంపాక్ట్ చూపుతాయి పార్టీ మీద. ఇప్పుడు కడప చూసుకుంటే కనుక కడప, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, రాజంపేట, రాయచోటి, కోడూరు, ఇలాగా 10 నియోజకవర్గాలు, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకి 10కి 10 గాను ఏదో ఒకటి తప్ప 10కి 10 వైసీపీ ఖాతాలో కనుక వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే అవి బలం పుంజుకుంటున్నాయి. అక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్లో అది పుంజుకుంటుంది అని అయితే చెప్పొచ్చు ఖచ్చితంగా. అంతేకాదు ఇంకా ఎలాంటి జిల్లాలు, ఇంకా 7 జిల్లాలు ఉన్నాయి, 55 నియోజకవర్గాలు. కానీ నేను చెప్పేది ఏంటంటే కూటమిలో నాయకులు కొంతమంది అవినీతికి తెగబడుతున్నారన్న విషయం అసలు పబ్లిక్గా తెలిసిన విషయమే. ఎందుకంటే పేపర్లో చూసిన కాడి నుంచి ఇప్పుడు టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుకున్న మాటలు వీడియో కాల్ రికార్డ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని 100 కోట్లు తినేయడండిగా, మనోడు గట్టిగా తినేస్తాడండిగా, ఏదో సినిమాలు ఉంటుందండి, అది బాలకృష్ణ గారి సినిమాలు అనుకుంటా. మనోడు అందరూ 200, 300 కోట్లు తింటే మనోడు 500 కోట్లు తినేయడంట్రా, ఆ మాత్రం ఉండాలే మనోడు అంటేనా అని మాట్లాడుకోవడం ఒక ప్యాషన్గా మారిపోయిందని అంటాడు పృథ్వీరాజ్. అలాగా ఇక్కడ ఎలా జరుగుతుందంటే కనుక ఏంటి మీ క్యాండిడేట్ అంటే 100 కోట్లు తినేయడంటగా ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది వీడియో కాల్ ఆడియో కాల్ రికార్డులో. కాబట్టి అలాంటివి బయటకు రావడం వల్ల చాలా మంది ఆలోచిస్తారు, ఎంతో దారుణంగా తినేస్తారా, ఇసుకలో అసలు ఆ దందా ఎలా జరుగుతుందో అసలు ఎవడ ఊహించలేడుగా అంత దారుణంగా జరుగుతుంది. అలాగా అవినీతి అక్రమాల చిత్తాలో పోగేసుకుంటున్నారు కూటమిలో కొంతమంది నాయకులు, అందరనే నన్ను కొంతమంది నాయకులు. కాబట్టి ఈ రకంగా ఉండడం వల్ల చాలా మంది వ్యతిరేకత వచ్చిందని చాలా సర్వేలు చెప్పాయి. వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదిగో 99 మంది, ఇంచుమించుగా 90-80
95 ఇలా కొన్ని లెక్కలైతే కొన్ని ఫిగర్లు అయితే చెప్పారు. వీళ్ళంతా వ్యతిరేకతతో ఉన్నారు, వీళ్ళంతా మళ్ళీ ఎన్నికలు ఓడిపోతారు అని కేకే సర్వే కానీ రైస్ సర్వే కానీ అక్కడ దాకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న సర్వేల్లోనే చాలా సర్వేల్లో ఏంటి వాళ్ళ ఎమ్మెల్యేల మీద దారుణంగా వ్యతిరేకత అయితే కనుక వస్తుంది. ఇది వాస్తవం. కాబట్టి నంద్యాల చూసుకుంటే కనుక ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం ఇక్కడి నుంచి 1-2 నియోజకవర్గాలు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా మళ్ళా తిరిగి బలం పుంజుకున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కాకుండా ఇప్పుడైతే కనుక బలం పుంజుకున్నాయి. వైసీపీ గ్రౌండ్ లెవెల్లో తన బలాన్ని పెంచుకుంది ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గాల్లో కూడా. అలాగే కర్నూలు చూసుకుంటే కర్నూలులో ఆదోని, ఆలూరు, ఎమ్మిగినూరు, కర్నూలు, కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, పత్తికొండ, మంత్రాలయం. ఇప్పుడు ఈ కర్నూలులో ఉన్న ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీ బలం పుంజుకుందని చెప్పాలా. అసలు ఏ నియోజకవర్గం కూడా వీక్లో లేదు, మైనస్ లేదు, అన్ని నియోజకవర్గాలు బలం పుంజుకున్నాయి. ఇక్కడ మీకు మాట చెప్పాలా, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. నేను ఇదే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 2019 ఎన్నికల్లో ఏంటి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కడున్నా సరే 100% జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవి గెలిచి చూపిస్తాయి, వైసీపీని గెలిపిస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు జగన్ గారి వైపే ఉన్నారు, వైసీపీ వైపే ఉన్నారు అని నేను ఘంటాపదంగా చెప్పా. అలాగే నేను చెప్పినట్టే 2019లో 22-23 ఉన్నట్టున్నాయి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు, 21 175 కానీ. కానీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీ అప్రాధిఘాతంగా గెలిచింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి నేను చెప్పా ఈసారి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అన్నాను. ఆ రకంగానే జరిగింది. కాబట్టి ఇప్పుడు మరలా ఏదైతే కోడుమూరు లాంటి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు చూస్తామో అవి మరలా బలం పుంజుకున్నాయి. ఎందుకు రాలంటే కనుక కొన్ని సంక్షేమ పథకాలు తీవ్రంగా దెబ్బేసాయి కోట ప్రభుత్వానికి. ఆ వాస్తవానికి అమలు చేసినా కానీ తల్లికి వందనం అమలు చేశారు కాదనట్ల, చాలా మటుకు కోత విధించారు. అలాగే రేపు రాబోతున్న రైతు భరోసా అమలు చేస్తారు, కానీ చాలా కోతలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ సంక్షేమ పథకాల వల్ల వీళ్ళు చేస్తున్న తీరుతుల వల్ల మళ్ళీ ఎఫెక్ట్ అయితే కనుక కలగబోతుందనే చెప్తున్నాను. తర్వాత అనంతపురం చూసుకుంటే అనంతపురం టౌన్ కానీ, అదే ఉరవకొండ కానీ, కళ్యాణ దుర్గం కానీ, గుంతకల్లి కానీ, తాడిపత్రి కానీ, రాప్తాడు కానీ, రాయదుర్గం అలాగే సింగనమల ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా బలం పుంజుకుంది. ఎలా అంటే కొన్ని నియోజకవర్గాలు మాత్రమే, కళ్యాణ దుర్గం లాంటి కొన్ని నియోజకవర్గాలు, అలాగే సింగనమల కొన్ని నియోజకవర్గాలు మాత్రమే కొంచెం వీక్గా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అంటే నాయకులు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వీక్గా ఉన్నారు. ఈ జిల్లాలో అనంతపురంలో ఇన్ఛార్జీలు వీక్గా ఉన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు మాత్రం స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే మంచి వాసనగా బలం పుంజుకుందని చెప్పాలి, ఏదో 1-2 నియోజకవర్గాలు తప్ప. అలాగే సత్యసాయి జిల్లా చూసుకుంటే కనుక కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మడకశిర, తర్వాత రాప్తాడు, హిందూపురం. ఈ సత్యసాయి జిల్లా అసలు ఇక్కడ జరిగిన హిందూపురంలో జరిగినటువంటి ఎలక్షన్ ఎస్ఓపి ఏదైతే విధానం ఉందో అది మొత్తం యావత్ తెలుగు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదేమో, ఇండియాలో ఎక్కడ జరగలేదేమో, ఎక్కడ ఎందుకు. కానీ ఇక్కడ అన్ని నియోజకవర్గాలు కూడా కూడమి గెలుచుకునే ఎంపీ మాత్రం వైసీపీ కూర్చోండి. ఇదే కదా సత్యసాయి జిల్లా అయినా అదనమాట. మొత్తానికి ఇక్కడ నుంచి హిందూపురం స్ట్రాంగ్గానే ఉందని చెప్పాలి. బాలకృష్ణ గారిది స్ట్రాంగ్గానే ఉంది ఇప్పటి వరకు హ్యాట్రిక్. కానీ కొద్దిగా 30 మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. అవసరమైతే ఇక్కడి నుంచి మిగిలిన నియోజకవర్గాలు అన్నీ కూడా వైసీపీ తన బలాన్ని పుంజుకున్నాయి. గ్రౌండ్ లెవెల్లో మంచి వర్క్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడి నుంచి అయితే కనుక తన బలాన్ని చాటుకోబోతుంది. అలాగే అన్నమయ్య చూసుకుంటే కనుక అన్నమయ్య జిల్లా చూసుకుంటే కనుక కోడూరు, తమ్మలపల్లె, పీలేరు, మదనపల్లె, రాజమండ్రి, రాయచోటి ఇవి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గాలు కూడా స్ట్రాంగ్గానే కనబడుతున్నాయి. వైసీపీ బలం పెరిగింది, వైసీపీ గ్రాఫ్ కూడా పెరిగింది ఇక్కడి నుంచి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చిత్తూరు చూసుకుంటే కనుక కుప్పం మినహాయించి గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇది గంగాధర నెల్లూరు, చిత్తూరు, నగరి, పలమనేరు, పొంగనేరు, పోతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఈసారి ఏది కన్ఫర్మ్ అయినా కానీ చిత్తూరు నుంచి ఏది కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా మాత్రం గంగాధర నెల్లూరు కానీ పోతలపట్టు కానీ ఏంటి మంచి వైసీపీకి ప్రాధాన్యతనిస్తారు. వైసీపీ బాగా బలం పుంజుకుంది అక్కడి నుంచి.
మిగిలిన చిత్తూరు, నగరి, పొలంనేరు, పొంగనేరు కూడా వైసీపీ బలం అయితే కనుక కనబడుతుంది. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పాలి. తిరుపతి చూసుకుంటే కనుక గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అండి. చంద్రగిరి, తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట మళ్ళీ 2 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. కాబట్టి తిరుపతిలో కూడా ఏదైతే కొన్ని ఈ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు 1-2 నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాలు కూడా వైసీపీ ప్రాబల్యం పెరిగిందని చెప్పాలి. మరి ముఖ్యంగా సత్యవేడు, సూళ్లూరుపేట ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. వైసీపీ ఇంకా బలం పుంజుకుంటుంది. కాబట్టి ఇదండి మనం చెప్పినటువంటి కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో 55 నియోజకవర్గాల్లో ఏంటి కొన్ని నియోజకవర్గాలు మినహా మ్యాక్సిమం అన్ని కూడా వైసీపీ తన గ్రాఫ్ను అయితే కనుక బలం అయితే కనుక పెంచుకుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో, ఇలా కొన్ని అన్నిటి కూడా కూటమికి మైనస్గా మారాయి. ఏదైతే మహానాడు మీటింగ్లో కానీ, అలాగే బయట వాళ్ళు చేస్తున్న బేరంగాలు కానీ, అలాగే అక్రమ కేసులు కానీ, అక్రమ అరెస్టులు కానీ, ఇలా 1-2 కాదు చాలా అయితే కనుక మైనస్లు అయితే కనుక ఈ ప్రభుత్వం మీద ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నాయి. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాలు అంటే తెలియజేయండి. మీరు ఆ ప్రాంత వాసులు అయితే కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, అదే కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.